నేచురల్ స్టార్ నాని ఈసారి పెద్ద ఎత్తున పాన్ ఇండియాని టార్గెట్ చేసుకుని నిర్మించి నటించిన సినిమా హిట్ 3 ది థర్డ్ కేస్. మొన్న వదిలిన టీజర్లు ఊహించని స్థాయిలో వైలెన్స్ ఉండడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది మచ్చ. హింస ఎలివేషన్లు ఇప్పుడు ఒక సక్సెస్ ఫార్ములాగా మారిపోయిన తరుణంలో దర్శకుడు శైలేష్ కోలను వాటిని సరైన మోతాదులో దట్టించిన వైనం విజువల్స్ లో కనిపించింది. దసరాతోనే హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసుకున్న నాని అది తెలుగులో బ్లాక్ బస్టర్ అయినా హిందీలో ఆ కోరికను తీర్చలేకపోయాడు మచ్చ. ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్తో అది నెరవేరేలా సూచనలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి మచ్చ. హిట్ 3 రిలీజ్ అవుతున్న మే 1న సూర్య రెట్రో అయితే వస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. కంగువ పోయినా సరే ఫ్యాన్స్ ఈసారి సూర్య కంబ్యాక్ ని ఆశిస్తున్నారు మచ్చ. దానికి తగ్గట్టే టీజర్ తో హైప్ వచ్చింది. ఇది కూడా తమిళ, తెలుగుతో ఇతర భాషల్లో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నారు మచ్చ. కాకతాళీయంగా రెట్రోలో కూడా హింస గట్టిగానే ఉందట. హిట్ 3 చూపించినంత స్థాయిలో కాకపోవచ్చు కానీ ఫైట్లు, ఎలివేషన్, యాక్షన్ ఎపిసోడ్లో దేనికవే పోటీ పడేలా ఉంటాయని చెన్నై టాక్. సో ఎంత లేదనుకున్న పోలికలు ఖచ్చితంగా అయితే వస్తాయి. బలబలాల విషయానికి వస్తే ట్రాక్ రికార్డు ప్రకారం నాని ముందంజలు అయితే ఉన్నాడు. అందులోనూ హిట్ 3 కేవలం ఏదో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ తరహాలో కాకుండా కాశ్మీర్కు వెళ్ళి విభిన్న బ్యాక్ డ్రాప్ ని సెట్ చేసుకున్నారు. చాలా రిస్క్ లొకేషన్ లో కూడా షూట్ జరిగింది. రెట్రోకి సైతం సూర్య చాలా కష్టపడ్డాడు. 2-3 సెట్స్ లో కూడా కనిపిస్తాడు. కాకపోతే భాష తరహాలో ట్రీట్మెంట్ ఉంటుందనే టాక్ నేపథ్యంలో అది నిజమైతే మాత్రం హిట్ 3కి అడ్వాంటేజ్ గా మారుతుంది మచ్చ. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తుండగా రెట్రోకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చూడాలి మరి పోటీ ఎలా ఉంటుందో. మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.